గత నెలలో మేము రాజస్థాను ఆ ప్రాంతానికి పాస్టర్ గారి చర్చి పరిసర ప్రాంతాలు వెళ్ళాము. అక్కడ పరిచర్య చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మన దగ్గరకు కూడా వారు రావాలని, ఇక్కడ పరిచర్యను చూడాలని వారు ఎంతో ఆశపడ్డారు. దాని ప్రకారంగా మన మధ్యలోనికి వచ్చారు. ఈ వారమంతా మనతోటే ఉంటారు, రేపు ఆదివారం వరకు. మరి దైవజనులు మన మధ్యలోనికి రావడం, వారు దేవుని పరిచర్య జరిగిస్తూ మనల్ని ప్రేమించి మన మధ్యలోనికి రావడం మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి దైవజనుల్ని ప్రేమతో మనము చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాము. దైవజనులకి వాక్యానికి సమయం ఇద్దాం. प्रभु यीशु मसीह के प्रेमी सलाम आप सबों को मेरी ओर से जय यीशु। నేను యేసయ్య నామములో మీ అందరికీ, నా తరపున యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము ప్రైజ్ లార్డ్ అంటాము. రాజస్థాన్లో పాస్టర్ గారు వాళ్ళ సంఘం జై యేసు అని పిలుస్తారు. కాబట్టి మీ అందరూ పాస్టర్ గారికి జై యేసు చెప్పండి. जय यीशु। प्रभु का अच्छा हुई कि आप सबों के साथ मिलकर बहुत मैं खुश हुआ हूँ आज। దేవుని యొక్క చిత్తం, దేవుని ఇష్టం, నేను మీ అందరితో ఇలా ఉండి మీతో కలిసి ఆనందించటం, ఇది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తున్నా. प्रभु ने मेरे पर भी अनुग्रह किया, इसलिए मैं यहाँ पर आ सका। प्रभु का बड़ा धन्यवाद करता हूँ, पास्टर जी के लिए और पास्टर गैब्रियल जी के लिए कि उनको वहाँ आने का भी मौका मिला और प्रभु का सुसमाचार सुनाया वहाँ पर। मैं उस बात के लिए खुश हूँ और उन्होंने मुझे बुलाया, उस बात पर मैं बहुत खुश हूँ यहाँ आकर। దైవజనులైన పౌల్ రెడ్డి గారు అలాగే మీ స్థానిక పాస్టర్ గారు వల్ల నేను ప్రభు యొక్క అనుగ్రహాన్ని బట్టి నేను ఈ స్థలంలోకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా నేను మీ అందరితో ఈ విధంగా కలిసి ఉండటం, ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దీన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. आमीन, हालेलुया। और मैं पहली बार इधर आया हूँ, फर्स्ट बार आया हूँ। నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చాను. हर क्षेत्रों में देखकर मैं बहुत खुश हुआ कि जो प्रभु की महिमा में लोग दिन प्रतिदिन उभरते हुए आगे निकल रहे हैं। నేను ప్రతి స్థలంలో చూస్తున్నాను, దినదినము మీరు ఏ విధంగా దేవుని ఆత్మచేత నింపబడుతూ దేవునిలో ఎదుగుతున్నారో ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. आमीन, हालेलुया। कितने लोग सेवा के बारे में जानते हैं? सेवा क्या है? మీలో ఎంతమందికి పరిచర్య లేక దేవుని సేవ అంటే ఎంతమందికి తెలుసు? कितने लोग जानते सेवा क्या है? సేవ అంటే ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? हालेलुया, बोलिए यीशु मसीह की యేసయ్యకి జై చెప్పండి అందరూ. हालेलुया। मेरे को भी थोड़ा थोड़ा मालूम पड़ने लगा कि యేసయ్య की జై जय। బోలో. आमीन, हालेलुया, बोलिए यीशु मसीह की। ओके, हमारे उधर क्या है कि हम ये बोलते बोलिए यीशु मसीह की। మా దగ్గర బోలో యేసు మసీకి అంటే యేసయ్యకు బోలో యేసుక్రీస్తు మహారాజుకి అని మనం అంటాం కదా. అలా అన్నప్పుడు అందరూ జై చెప్తారు. మీరు కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బోలో యేసుక్రీస్తు మహారాజుకి जय। आमीन, हालेलुया। मेरी और भाषा आपके एक जैसा लग रहा है, कैसे लग रहा है मालूम पता नहीं। परमेश्वर हमारे बीच में आकर उस बात को संपर्क करा रहा है कि मैं समझ सकता हूँ थोड़ा थोड़ा। మన భాషలు కొంచెం వేరే గడిబిడిగా ఉన్నా కూడా పర్లేదు. దేవుడికి మన అందరి భాషలు తెలుసు. మనం హృదయాలు కలిస్తే చాలు. आमीन, हालेलुया, बोलिए यीशु मसीह की। मेरे साथ परमेश्वर के वचन से निकाल ले, सेवा क्या है? ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూద్దాము సేవ అంటే ఏంటి. रोमियो उसका 12 का 7 पढ़ लीजिए मेरे साथ। रोमियो, రోమా పత్రిక రోమా పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. అందరు కలిసి చదువుదామా? రోమపత్రిక 12వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి చదువుదాం. చదవండి.
చాలు. कहाँ तक पढ़ा? ఆర్ట్ వర్క్ आठ तक हालेलुया। यदि सेवा करने का दान अगर मिला हो तो सेवा में लग जाए। हालेलुया। పరిచర్య చేసేవారైతే పరిచర్యలో కొనసాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. और सेवा कई प्रकार की है, अलग अलग प्रकार की सेवा है। అయితే అనేక రకాలుగా పరిచర్య ఉంది. सेवा में मैं बताऊं आपको कि सेवा किसी को अगर सेवा करने का इधर लगा हुआ है कि अगर मन में है तो वो सेवा करे, अगर किसी को सिखाने का अगर वरदान मिला है तो वो सिखाने में लगे रहे। ఎవరైతే హృదయంలో పరిచర్య చేయాలని దేవుడు ప్రేరేపిస్తాడో వారు పరిచర్య చేస్తారు. ఎవరైతే బోధించాలని దేవుడు వారి హృదయాలలో ప్రేరేపిస్తారో దేవుడు వారి చేత బోధను అనుగ్రహింపజేస్తాడు. अगर जो उपदेशक हो तो वो उपदेश में लगा रहे। ఎవరైతే మరి హెచ్చరించాలనుకుంటారో దేవుడు వారిని హెచ్చరించటం యందు కొనసాగింపజేస్తారు. अगर जो दान देने वाला, अगर आपको दान देने का वरदान मिला, दान देने में लगा रहा है विश्वास योग्य के साथ। శుద్ధమైన మనసుతో ఎవరైతే మరి ఇతరులకి ఇవ్వాలి అనేటటువంటి మనసు ఉంటుందో అది మనం మనస్ఫూర్తిగా శుద్ధ మనసుతో ఇవ్వాల్సి ఉంటుంది. किसी को अगर अगुवाई करने का, लोगों का अगुवाई करने का वरदान मिला हुआ है तो वो अपना मन लगाकर उस काम को करे। ఎవరైతే ఇతరుల మీద శ్రద్ధ పెట్టి ఇతరుల బాగోగులు చూడాలని ఎవరైతే అనుకుంటా ఉంటారో అది కూడా దేవుడి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన పరిచర్యలో ఒక భాగమే. अगर किसी को वरदान मिला है कि किसी गरीब व्यक्ति या ऐसा व्यक्ति को देखकर आपको दया आता है, ऐसा लग रहा है, तो आपका दया का वरदान मिला है, दया करने में लगा रहे। కొంతమంది బీదలు లేకపోతే ఏమీ వారు అంతటా వారు చేసుకోలేని వారు ఉంటారు. వారికి సహాయపడటం, వారి మీద దయ చూపటం, వారిని ఆదుకోవటం, ఇది దేవుడు ఒకవేళ మీ హృదయాల్లో ఇలాంటి ఆలోచన కలగజేస్తే ఖచ్చితంగా మీరు ఆ విషయాల్లో వారిని ఆ విధంగా దయ చూపాలి. ఇది దేవుని పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైంది. సేवा कई प्रकार की है पर आत्मा, पवित्र आत्मा वो एक ही है। అయితే అనేక రకాలుగా సేవలు సంఘంలో జరుగుతున్నాయి, కానీ ఇవన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే జరిగిస్తూ ఉన్నాడు. आमेन, हालेलुया। वही यीशु मसीह एक ही है, पवित्र आत्मा एक ही, परमेश्वर एक ही है, उसी के द्वारा वो दिया जाता है। और जो विश्वास योग्य के साथ करता है उसको प्रतिफल देने के लिए परमेश्वर के पास में है। పరిశుద్ధాత్ముడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆయన తన యొక్క చిత్తము చొప్పున అందరికీ వీటిని దయచేస్తున్నాడు. ఇవి చేసిన వారికి ప్రతిఫలం పరలోకములో దేవుడు ఇవ్వబోతున్నాడు. विश्वास का भी वरदान है, खाना खिलाना, भोजन खिलाना, वो भी वरदान है। ఇతరులకి వంట చేయటం, అలాగే ఇతరులకి పరిచర్య చేయటం కూడా అది దేవుడిచ్చినటువంటి ఒక కృపావరమే. किसी गरीब को अगर देख कर उसको कपड़ा पहना देना, कोई भी ऐसा काम करता है वो भी वरदान है। పేదలకి బట్టలు ఇవ్వటం, వాళ్ళకి ఆహారం పెట్టడం, వాళ్ళ బాగోగులు చూడటం అది కూడా ఒక కృపావరమే. अलग अलग प्रकार का वरदान है। అనేక రకాలైన కృపా పరిచర్యలు ఉన్నాయి. ये वरदान आपके अंदर में है। ఇలాంటి పరిచర్యలు, ఇలాంటి కృపావరాలు మీలో ఉన్నాయా? हमको उसको जानने की जरूरत है, मेरे अंदर में है क्या वो वरदान। అవి తెలుసుకోవాలి. నాలో ఎటువంటి కృపా వరాలు ఉన్నాయి, నేను ఏ విధమైన పరిచర్యను దేవుని కోసం చేయగలుగుతున్నాను అనేది మీరు తెలుసుకోవాలి. परमेश्वर ने मुझे ये दान दिया है या नहीं, उसके बारे में हम देखें, नहीं दिया हो ऐसा लग रहा है तो हमें खोज में लग जाए कि वो इस संसार का धन दौलत खत्म होने वाला है, पर वो दान जो हम यहाँ कर रहे हैं वो स्वर्ग में प्रतिफल होगा। ఎప్పుడైతే దేవుని కృపావరాలతో మనము వాటిని దేవుని కొరకు ఉపయోగిస్తామో ఈ భూలోకంలో ఆస్తి ఐశ్వర్యాలు ఒకరోజు అయిపోతాయేమో, కానీ మనం ఈ లోకంలో చేసిన పరిచర్యను బట్టి పరలోకములో కలిగే ధనము ఎప్పటికీ కూడా వాడబారదు. हालेलुया। और किसी को भोजन बांटने का भी वरदान मिलता है, किसी को भोजन बनाने का वरदान मिलता है। కొంతమందికి భోజనాలు వండటం అనే ఒక వరం ఉంటుంది, కొంతమందికి వడ్డించడం అనే వరం ఉంటుంది. क्योंकि परमेश्वर का वचन में लिखा हुआ परमेश्वर के दास या परमेश्वर के जनों को एक ठंडा पानी एक ग्लास भी पिला दे, प्रतिफल ना खोएगा। బైబిల్ చెప్తుంది దేవుని సేవకుడని ప్రవక్తకి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే పరలోకములో ప్రతిఫలాన్ని పోగొట్టుకోడు. ఆమేన్।
जो मन से अगर जो करते हैं परमेश्वर देखता है, पवित्र आत्मा देखता है, वो वरदान देने वाला देखता है और देकर वो कहता है कि मैंने जो वरदान दिया था उसका काम कर रहा है या नहीं। మనకు హృదయపూర్వకంగా దేవుని పరిచర్యలో దేవుని కృపావరాలను మనం ఉపయోగిస్తున్నామా లేదా, మనకు ఆ వరాలు ఇచ్చినటువంటి దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. వీరు నేను ఇచ్చినటువంటి ఆ కృపావరాలని వీరు వాటిని ఉపయోగిస్తున్నారా లేదా, వాటి ప్రకారంగా జీవిస్తున్నారా లేదా అని పరలోకం నుండి దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. बोलिए यीशु मसीह की, बोलिए यीशु महाराज की। आमीन। लगा, मेरे को भी मालूम पड़ा थोड़ा सा। నాకు కూడా అర్థమైపోతుంది కొద్ది కొద్దిగా మీ తెలుగు భాష. हालेलुया। ओके, हम परमेश्वर के वचन से देखेंगे प्रेरितों के काम इसका 9 అపోస్తుల కార్యాల్లో మనం ఒక వాక్యాన్ని చదువుదాం. చూడండి 9వ అధ్యాయము 39 అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ये लुदा में रहने वाली एक दोरकास थी। वो कपड़े बनाने का ऐसा करके विधवाओं को यूं करके मदद कर रही थी। ये లుద్దా అనే ప్రాంతంలో ఉన్నటువంటి దోర్కా అనే స్త్రీ విధవరాళ్లకు బట్టలను కుడుతూ ఆమె దేవుడు తనకిచ్చినటువంటి పరిచర్యలో ఆమె కొనసాగుతూ ఉంది. वो याफा में तबीदा नाम की एक बहन थी, वो दोरकास नामक थी, वो विश्वासिनी थी। ఆ యొప్పే అనేటటువంటి స్థలములో ఆ తబిత అనే మారు పేరు కలిగిన దొర్క అనేటటువంటి ఒక స్త్రీ గురించి బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాము. और वह बहुत से भले भले काम करती थी और दान दिया करती थी, दान करती थी। ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసెను అని బైబిల్లో రాయబడి ఉంది. इन्हीं दिनों में वो बीमार होकर मर गई। ఆ కొన్ని దినాల క్రితం ఆమె బలహీనురాలైపోయి ఆమె చనిపోయింది. और इन लोगों ने नहलाकर उसका शव को नहलाकर अटारी पर रख दिया था। ఆమె శవాన్ని స్నానం చేయించి అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ఆమె శరీరాన్ని మేడగదిలో భద్రం చేశారు. उनको मालूम था कि लुदा याफा के निकट चेलों ने यह सुनकर पतरस को वहां 2 मनुष्य को भेजकर उससे विनती की कि हमारे पास आने में देर नहीं करे। లుద్దా యొప్పేకి దగ్గరగా ఉంది కనుక పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని త్వరగా వచ్చి ఆమె కొరకు ప్రార్థన చేయాలని ఆ పేతురు కోసము 2 మనుషులను వారు అక్కడికి పంపించారు. जैसे ही पतरस को सूचना मिली तो पतरस वहां से लुदा से निकलकर जहां पर दोरकास का घर था वहां पर चलने लगा। ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో దైవజనుడైన పేతురు బయలుదేరి లుద్ద నుండి ఈ దోర్కా చనిపోయినటువంటి ఆ యొప్పే అనే ప్రాంతానికి బయలుదేరి ఆయన వచ్చాడు. जहां पर दोरकास के घर पर पहुंचा पतरस तो बहुत सारी विधवाएं और जिन जिन के लिए उन्होंने भला काम किया था वो कपड़े उठा उठा कर रो रही थी। అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే దైవజనుడు ఆ చనిపోయిన దోర్కా ఇంటికి వచ్చాడో అక్కడ అనేక మంది విధవరాళ్ళు, రోజు కూలి పని చేసుకునేటటువంటి పేదవాళ్ళు ఈ దోర్కా తమ కోసం కుట్టినటువంటి ఆ వస్త్రాలను ఆ దైవజనుడికి ఎత్తి చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. दोरकास तो मर गई थी पर उसके जो काम उसने किया था उसको लोग पीछे बता बता कर रो रहे थे पतरस के सामने। దోర్కా చనిపోయింది కానీ ఆమె చేసిన పరిచర్య చనిపోలేదు. అది సంఘస్థులను వెంటాడుతుంది. ఆ వస్త్రాలను బట్టి ఆమెను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. हालेलुया, हालेलुया। इतना देखकर पतरस ने विचार किया और सब लोगों को बाहर निकाल दिया। और दोरका जब मरी हुई थी, अटारी पर थी, और वहां पर वो पहुंचा और पहुंचकर उसको देखा। ఎప్పుడైతే వారు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారో దైవజనుడైన పేతురు చాలా కదిలించబడ్డాడు. ఆయన హృదయం ఎంతగానో చెలించిపోయింది. ఆ స్త్రీలందరూ తమ వస్త్రాలను ఊపుతూ మేడగదిలో చేరి కన్నీళ్లు పెట్టుకోవటం చూసి పేతురు ఆ శవం దగ్గరికి చేరుకున్నాడు. और पतरस ने घुटना टेक कर उसके लिए प्रार्थना किया। వెంటనే పేతురు ఆ గదిలో మోకరించి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. और उसके शव की ओर देखकर बोला कि हे तबीता उठ। అయితే వెంటనే ఆ శవం వైపు చూసి ఏ తబిత లే అని వెంట పలికాడు.
तुरंत आंखों से देखने लग गई, वो जिंदी हो गई। వెంటనే ఆమె కళ్ళు తెరిచి ఆమె చూడటం ప్రారంభించింది. ఆమె లోపలికి ప్రాణం पतरस వచ్చింది. को देखकर उठ बैठी वो, పేతురును చూడగానే ఆమె లేచి కూర్చుంది. उसने हाथ देकर उसे उठाया। ఆ వెంటనే పేతురు ఆమె కొరకు చెయ్యి అందించి ఆమెను లేపి కూర్చోబెట్టాడు. और पवित्र लोगों और विधवाओं के सामने उनको बुलाकर उनको जागृत जिंदा बता दिया। ఇదిగో ఆ వెంటనే ఏడుస్తున్న ఆ విధవరాళ్ళని, బీద వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆమె బ్రతికింది అని వారికి తెలియజేసి వారికి ఆమెను అప్పగించాడు. उसने भला भला काम किया था, जो काम दिया था, परमेश्वर ने वरदान दिया था, उस काम को उसने विश्वास योग्य के साथ किया था। ఏ పరిచర్యని దేవుడు ఆమెకి ఇచ్చాడో ఆమె ఆ పరిచర్యను నమ్మకంగా చేసింది ఆమె జీవించినంత కాలము. इसलिए प्रभु ने उसके लिए और समय दे दिया कि फिर से जिंदा करने की ताकत అందుకనే दिया। ప్రభు ఇంకా ఆమెకి సమయాన్ని, ఆయుష్ని పెంచాడు. ఇంకా అదే పరిచర్యలో ఆమె కొనసాగాలని. आमेन, हालेलुया, हालेलुया। सेवा के बारे में मैं आपको बता रहा हूं, जो लोग सेवा करते हैं वो मर नहीं जाते हैं। ఇదిగో నేను ఇప్పుడు సేవ గురించి చెప్తున్నాను. ఎవరు దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉంటారో వారు ఎన్నటికీ వారు నశించరు, వారు జీవిస్తూనే ఉంటారు. और उसके काम जिंदा है खुदावन के सामने। వాళ్ళ యొక్క పేర్లు ఎప్పటికీ కూడా వారి జీవితాలు ప్రభు సన్నిధిలో జీవించే ఉంటాయి. आमेन, हालेलुया, हालेलुया, हालेलुया। मैं आपको ये बताना चाहता हूं कि जो लोग विश्वासियों के साथ सेवा करते हैं, ఎవరైతే దేవుని నామములో నమ్మకంగా దేవుని కొరకు పరిచర్య చేస్తారో उनको इनाम दिया जाएगा, వారికి ఒక రోజు బహుమానం ఇవ్వబడుతుంది. उसको इनाम दिया जाएगा। వారికి ప్రభువు నుండి ప్రతిఫలం పొందబోతున్నారు. आमेन, हालेलुया। मत्ती 29 का 19 से आगे पढ़ेंगे हम। మత్తయి సువార్త मैथ्यू 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 19 నుండి 25 వచనాలను మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూసినప్పుడు చాలు. इन लोगों को जब एक स्वामी ने प्रदेश जा रहा था, उस समय में उनको तोड़े बांट दिए थे। ఒక యజమాని తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి పంచిపెట్టి ఆయన దేశాంతరం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. यहाँ पे देखा जाता है कि एक को तोड़ा 5 दिया था, ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చారు, दूसरे को 2 दिया था, రెండో ఆయనకి 2 తలాంతులు ఇచ్చారు, और एक को 1 दिया था, మూడో వ్యక్తికి 1 ఇచ్చారు. क्योंकि उसके अंदर में जितना शक्ति है उतना ही देता है। వాని యొక్క సామర్థ్యాన్ని చెప్పి బట్టి ఆ తలాంతులను వారికి ఇవ్వడం జరిగింది. और फिर उसके बाद में देकर परदेश चला गया वो। ఆ వారికి ఆ తలాంతులు ఇచ్చి ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు ఆయన. पर यहाँ पे मैं बताता हूँ आपको कि इसमें 5 वाले ने कितना किया। అయితే ఈ 5 తలాంతులు తీసుకున్నవాడు ఎంత సంపాదించాడు? 5 वाले ने कितना किया? 5 తలాంతులు తీసుకున్నవాడు ఎన్ని సంపాదించాడు? आमीन, हालेलुया। बोलिए यीशु मसीह की, बोलिए यीशु मसीह की, बोलिए यीशु मसीह की। यहाँ पे लिखा हुआ 5 वाले ने कितना किया?
5 తీసుకున్న వ్యక్తి ఎన్ని సంపాదించగలిగాడు? कितना हो गया? ఎన్ని అయినాయి? 10 हो गया। అతని దగ్గర 10 ताली అయిపోయాయి. बजाओ जोर से परमेश्वर की महिमा के लिए। క్యాజీ అందరు చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. आमेन, हालेलुया। 5 वाले ने 5 किया। 5 తీసుకున్న వ్యక్తి 5 సంపాదించగలిగాడు. 2 वाले ने कितना किया? 2 తలాంతులు కలిగినోడు ఎన్ని సంపాదించాడు? 4 సంపాదించగలిగాడు. हालेलुया। कितना किया बोले? 4। आमेन, हालेलुया। और 1 दिया था, उसने कितना किया? ఇప్పుడు 1 పొందిన వ్యక్తి అతను ఎన్ని సంపాదించాడు? 1 दिया था, उसने क्या किया? कुछ नहीं किया उसने। 1 తలాంతు తీసుకున్న వ్యక్తి 2 సంపాదించాలి, కానీ అతను అది సంపాదించలేకపోయాడు. అతను उसको भी मिट्टी में गाड़ दिया। 1 తలాంతును అతను మట్టిలో దాచిపెట్టాడు. वो जानता था कि मेरा स्वामी आकर मुझसे जवाब लेगा। అతను ఏమనుకున్నాడంటే నా యజమాని నన్ను రేపు లెక్క అడుగుతాడు అని అతనికి తెలుసు. उसने इसीलिए उसने गाड़ दिया था। అందుకే అతను భూమిలో దాచిపెట్టాడు. मैं आपको ये बताना चाहता हूं, 5 वाला हम लोग ये। ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే 5 సంపాదించిన వ్యక్తి మనమే. 2 वाला भी हम लोग में से ही है। 2 సంపాదించినటువంటి తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా మనలో ఒకడు. 1 वाला भी हम में से ही हो सकता है। 1 తలాంతు తీసుకున్నవాడు కూడా మనలో ఎవడో ఒకడు ఉంటాడు. हम में से 5 वाले में कितने हाथ खड़ा करें? మీరు ఒకసారి చెప్పాలి నాకు. 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడో ఒకవేళ మీలో ఉంటే ఒకసారి చెయ్యి ఎత్తి చూపించండి నాకు. हमें मालूम होना चाहिए कि हम 5 वाले हैं, 2 वाले हैं। మనకు తెలియాలి మనం 5 తలాంతులు కలిగిన వాళ్ళము లేకపోతే 2 తలాంతులు కలిగిన వాళ్ళమని మనకు ఒక గుర్తింపు ఉండాలి, మనకు తెలిసి ఉండాలి. అది जो भी वरदान दिया, जो भी काम दिया, उसका लेखा लेने वाला खड़ा है। ఇదిగో నీకు ఏదైతే దేవుడు వరం ఇచ్చాడో, ఏదైతే దేవుడు తలాంతు ఇచ్చాడో ఆ ఒక దినాన ఆయన మరలా వచ్చి దాన్ని లెక్క చూడబోతున్నాడు ఆయన. जब भी हम सेवा करते हैं तो हमें हमारी सेवा ऐसे करके नहीं करना है, हमें प्रभु की सेवा कर रहे हैं। మనం సేవ పరిచర్య అంటే మన కొరకు మన గొప్పతనం కోసం కాదు, ప్రభువుని మహిమపరచడానికి ప్రభు కొరకు మనం పరిచర్య చేయాలి. आमेन, हालेलुया, हालेलुया। यहाँ पे परमेश्वर का वचन कहता है कि जो लोग परमेश्वर की इस बातों को मानकर, प्रभु की बातों को मानकर अगर करेगा तो वो आशीष पाएगा। ఎవరైతే ప్రభు యొక్క మాట ప్రకారంగా జీవిస్తారో వారు ఆశీర్వాదాన్ని పొందుతారు. 5 वाले को बोला कि वापस आकर स्वामी के पास में आया, लेखा लिया गया। 5 తలాంతులు సంపాదించినటువంటి వ్యక్తి అతను యజమాని వచ్చి లెక్క చూసినప్పుడు तो उस समय 5 वाले ने बोला, स्वामी मेरे को तो आपने 5 दिया था, 5 का 10 किया। అయ్యా యజమానుడా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఈ 5 తలాంతుల్ని నేను 10గా చేశాను అని చెప్పాడు అతను. 2 वाले ने भी आकर बोला कि स्वामी आपने मुझे 2 दिया था, 2 का मैंने 4 किया है। రెండో వ్యక్తి చెప్పాడు, నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, నీ 2 తలాంతులు నేను 4 తలాంతులుగా చేశానని చెప్పాడు. पर 1 वाले ने बोला, అయితే 1 తలాంతు పొందినవాడు చెప్పాడు, तू कठोर मनुष्य है, నువ్వు చాలా కఠినాత్ముడు అని నాకు తెలుసు, तू लेखा लेगा मुझसे। నువ్వు నాకు తెలుసు, నువ్వు వచ్చి అడుగుతావని నాకు తెలుసు ముందే. दिया था उसका लेखा लेगा। ఇచ్చాడు అంటే తప్పకుండా లెక్క అడుగుతాడు. इसलिए मैंने तेरा पैसा लेकर 1 पैसा को मैं गाड़ दिया था। అందుకే నేను భూమితో దానిలో దాచిపెట్టేశాను రుమాల్లో కట్టి. उसको उसके स्वामी ने बोला, అయితే అప్పుడు ఆ యజమాని ఏం చెప్పాడు తెలుసా? हे दुष्ट दास, అరే చెడ్డ దాసుడా, अगर तू शराबों को दे देता तो ब्याज से वापस आता। అరే నువ్వు సావుకారులు అంటే బ్యాంకులో పెట్టినా కూడా వడ్డీ వచ్చేది కదరా. उसमें हमको जानने की जरूरत है। हम एक है, कितना है? हमको कितना दिया है? మనకి దేవుడు ఎన్ని తలాంతులు ఇచ్చాడు? हमारा शरीर आत्मा प्राण अंदर एक ही है। మన శరీర ప్రాణాత్మలు ఏకమై ఉన్నాయి. మనమే ఆ 1 తలాంతుని పొందినటువంటి వాళ్ళము. वरदान कई प्रकार का इसमें आता है। वरदान దేవుడు మనకి ఆ కృపావరము ద్వారా దేవుడు వాటిని మనకు అనుగ్రహించాడు. अलग अलग प्रकार के वरदान अंदर है। అనేక రకాలుగా ఉన్న ఈ కృపావరాలు, अगर उस वरदान को हम काम करेंगे क्रियाशील, వాటిని మనము దేవుని నామ మహిమార్థమై వాటిని మనము ఉపయోగించాలి. उसको परमेश्वर कहेगा, అప్పుడు ప్రభువు చెప్తాడు,
कि तू धन्य दास है, मेरे राज में आ जा, इस जगह पे చాలా बैठ जा। నమ్మకమైన మంచి దాసుడా నా రాజ్యంలోకి రమ్మన్నప్పుడు ఆయన మనతో उस చెప్పాడు. समय स्वर्गदूत आनंद मनाएंगे, పరలోకమంతా ఆనందించబోతున్నారు మనల్ని బట్టి. पृथ्वी के सब लोग देखेंगे ఇదంతా దేవుని మహిమను ప్రజలందరూ और చూడబోతున్నారు. परमेश्वर की महिमा होगी। ఇదంతా దేవునికి మహిమకరంగా ఉంటుంది. हम यहाँ पर जो काम करते हैं ఈ భూమి మీద మనం ఏదైతే పని చేస్తున్నామో वो बहुत बड़ा बनने वाला है, అది పరలోకంలో గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. దాన్ని वो आशीष के कारण बनेंगे। అది ఆశీర్వాదానికి కారణంగా तो वो మారబోతుంది. प्रभु पर विश्वास करते वो आशीष के कारण बनेंगे। ఇదిగో ఎవరు దేవుని పరిచర్య చేస్తారో వారు ఆశీర్వదించబడుతూ ఆశీర్వాదాన్ని उसके అనేక మందికి काम పంచుతారు. उसके साथ लौट जाएंगे, ఇదిగో అది మనతో పాటు పరలోకానికి రాబోతుంది. అది महिमा के साथ उस कामों के अंदर प्रवेश అది करेगा। దేవుని మహిమలో అది మన కొరకు భద్రం చేయబడి ఉంటుంది. आमेन, हालेलुया, हालेलुया, हालेलुया। तोमा के बारे में बताऊं आपको, इधर ही आया था तोमा। తోమా గురించి నేను మీకు ఒక మాట చెప్పాలి. ఆయన మన భారతదేశానికి వచ్చాడు. हाँ, चेन्नई आया था। చెన్నై పట్టణానికి వచ్చాడు ఆయన. जब स्टार्टिंग किया सेवकाई का, तो वो तो पहले वहां पे व्यापारी लोग लेके आए थे इनको। ఆయన మొట్టమొదట తూర్పు దేశం నుండి ఒక వ్యాపారం నిమిత్తం ఆయన తీసుకురాబడ్డాడు. पर वो यीशु मसीह का चेला था। అయితే ఆయన దేవుని సేవ చేయాలి అనేటటువంటి ఒక ఆకాంక్ష కలిగి ఉన్నాడు. ఆయన वहां से आकर राजा के वहां ठहराया అయితే ఆయన వచ్చిన తర్వాత రాజుగారు ఆయన ఆపేశాడు. और राजा ने बोला कि मेरा महल बनाएगा क्या? महल बनाने के लिए आया था। రాజుగారు అన్నారు, నువ్వు నా కోసం ఒక పెద్ద భవనాన్ని కడతావా లేదా అని అడిగాడు. तो उसने बोला हाँ महल बनाऊंगा। అప్పుడు తోమా చెప్పాడు, తప్పకుండా నీ కోసం రాజభవనాన్ని నిర్మిస్తానన్నాడు. जितना भी चाहिए उतना सब कुछ उसको दे दिया महल बनाने के लिए। రాజుగారు తన దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఖర్చు పెట్టు, నాకు మంచి భవనం కట్టమని తోమాకు చెప్తే ఆ డబ్బంతా తీసుకుపోతున్నాడు రాజుగారి और దగ్గర. उसको जितना भी दिया गया उन सब गरीबों को बांटना चालू कर दिया। ఆ డబ్బంతా తీసుకెళ్లి పేదోళ్ళందరికీ పంచి యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి అని అందరికీ సువార్త చెప్పడం మొదలు वो పెట్టాడు. सेवा करने लगा, उसी पैसों से सेवा करने लग ఆ गया। డబ్బు తీసుకెళ్లి అందరికీ పంచుతూ ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. तो एक दिन राजा ने वापस बुलाया, ఒక రోజు రాజుగారు ఆయన్ని వెనక్కి పిలిచి అడిగాడు, बोला मेरा महल बन गया क्या? నా భవనం కట్టావా లేదా, పూర్తయిందా అని అడిగాడు. हाँ बन गया, यूं बोल रहा है। పూర్తయిపోయిందని చెప్పి అడిగిన. यहाँ का महल नहीं बना पर वहाँ का महल तेरे लिए सुंदर बनाया है। ఎక్కడ కాదు పరలోకంలో కట్టా నీ కోసం అందమైన బిల్డింగ్ అని చెప్పాడు ఆయన. तो जब उसको ऐसे कहते ही राजा क्रोध में आ गया। ఈ మాట చెప్పగానే ఏంటంటే రాజుగారికి ఈ మాట చెప్తే ఆనందం వేసి ఉంటుందా, కోపం వచ్చి ఉంటుందా? చాలా కోపం వచ్చేసింది రాజుగారికి. तो उसको जेल करा दिया। వెంటనే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టేశాడు. जेल में रह के भी प्रार्थना कर रहा है वो। ఈయన జైల్లోకి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి. एक दिन ऐसा आया कि राजा का भाई ही मर गया। ఒకరోజు ఈ రాజుగారి తమ్ముడు చచ్చిపోయాడు. राजा का भाई मरने के बाद में स्वर्ग की ओर जा रहा है। ఈ రాజుగారి తమ్ముడు చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. वहां जाके बोला, स्वर्गदूतों ने बोला उसको कि तेरे लिए जगह नहीं है, यहाँ नाम नहीं, तेरे भाई का जगह है इधर। అప్పుడు రాజుగారి తమ్ముడు పరలోకం వెళ్తే అక్కడ దేవదూతలు చెప్పారు, అరే బాబు నీకు ఇక్కడ చోటు లేదు, కానీ మీ అన్నయ్యకైతే ఇక్కడ చోటు ఉంది, ఇక్కడ పెద్ద భవనం కట్టబడిందని అక్కడ దేవదూతలు చెప్పారు. तेरे भाई का महल है, अगर उसमें तू वापस जाकर अगर परमिशन लेकर आए तो तेरे को वहां मिल सकता है। ఒకవేళ నువ్వు వెళ్ళి నీకు అవకాశం ఇస్తావు, నువ్వు కిందకి వెళ్ళి ఈ సంగతులు చెప్పి నువ్వు మళ్ళీ వస్తానంటే అప్పుడు నీకు పరలోక రాజ్యంలో అవకాశం ఉంటుందని చెప్పారు. फिर वापस वहां से उसको जगह नहीं मिली, फिर वापस भेजा गया। అయితే ఆయన మరలా పరలోక రాజ్యంలో చేర్చుకోబడలేదు, మళ్ళా ఆయన ఆత్మ భూలోకంలోకి వచ్చేసింది. वापस जिंदा हुआ वो व्यक्ति। వీడు మళ్ళీ వెంటనే లేచాడు. వీడు చచ్చిపోయినాడు రాజుగారి తమ్ముడు. उसके भाई राजा ने पूछा कैसे तू जिंदा हुआ? అప్పుడు రాజుగారు అడిగాడు, అరే ఎలా బతికేవరా నువ్వు చచ్చిపోయినాడు అని అడిగారు. उसने वहां का पूरा जायदाद बता दिया उसने। అప్పుడు చచ్చిపోయినాడు తిరిగి లేచి రాజుగారి తమ్ముడు చెప్పాడు, పరలోకంలో జరిగిందంతా చెప్తున్నాడు. हे राजा, ఓ రాజుగారు, आपका बहुत बड़ा महल बना हुआ నీకు है, పరలోకంలో ఒక అందమైన భవనం నిర్మించబడింది. पर मैं गया पर मुझे वहां परमिशन नहीं मिला। तेरे भाई को पूछ के आ तो इस महल में प्रवेश कर सकता है। ఇదిగో నేను అక్కడికి వెళ్ళాను కానీ నన్ను చేర్చుకోలేదు. నీ అన్న ద్వారా నేను పరలోకం రావాలి తప్ప నీ అంతటి నీకు అవకాశం లేదని నన్ను వెనక్కి పంపించేశారని చెప్పాడు. तो इस बात के लिए राजा खुश हो गया। ఆ మాట వినగానే రాజుగారికి ఎంతో సంతోషం అనిపించింది. यहाँ का भवन तो बहुत बड़े बड़े बना हुआ है पर वहां का भवन मेरा नहीं था। నాకు ఇక్కడ ఎన్నో భవనాలు ఉన్నాయి కానీ అక్కడ నాకు భవనం లేదే. उसने फिर विचार किया, हाँ थॉमस को वापस निकालो जेल से। వెంటనే రాజుగారికి ఇప్పుడు అర్థమైంది, తోమాని జైల్లో వెనక్కి బయటికి తీసుకొచ్చాడు.
इस चमत्कार से थोमा के माध्यम से हर क्षेत्र में सेवा चलने लग गई। ఆ అద్భుతం జరగడం ద్వారా తోమా ద్వారా అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. आमीन, हालेलुया, हालेलुया। जब आप और मेरे को जो सेवा मिला है उसको विश्वास योग्य के साथ करेंगे तो परमेश्वर के राज्य में आशीष ही आशीष, और वहां जाएंगे वहां का प्रतिफल हमें मिलने वाला है। దేవుడు మన కొరకు ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దాన్ని మనం ఎంత మాత్రము త్రోసివేయక నమ్మకంగా మనం ఆయన పరిచర్యలో కొనసాగితే పరలోక రాజ్యములో దేవుడు తన ఆశీర్వాదాన్ని మన పైన కుమ్మరించబోతున్నాడు. आमीन, हालेलुया। मैं आपको ये बताना चाहता हूँ, यीशु मसीह संसार में आया। నేను ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది. यीशु मसीह गांव गांव गलियों गलियों में जहां भी जाना पड़ा सुसमाचार सुनाया, और कोई गरीब था उसको उधर से वो सेपल लेकर दूसरे को दे दिया था, जिसके पास नहीं है उसे दिया जाए। యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ప్రతి ఊరు ఊరు గ్రామం గ్రామం తిరుగుతూ పరిచర్య చేస్తూ తనకి ఎవరైనా ఏదైనా ఇస్తే అది తీసుకెళ్లి ఆయన లేని వాళ్ళకి పేద వాళ్ళకి పంచిపెడుతూ ఉండేవాడు ఆ రోజు. वो हमें बताना चाहता है कि कैसे सेवा करे। మేము మీకు యేసు ప్రభువారి నామములో ఎలా సేవ చేయాలో నేను మీకు తెలియజేస్తున్నాను. यीशु मसीह के साथ में बहुत सारी स्त्रियां और बहुत सारे पुरुष యేసుక్రీస్తు ప్రభువు వెంట అనేక మంది స్త్రీలు పురుషులు వస్తూ ఉండేవారు. अपने धन संपत्ति देकर सेवा में आगे बढ़ रहे थे। వారికున్న ఆస్తిపాస్తులన్నిటిని ప్రభు కొరకు అర్పించి వాళ్ళు సేవ చేశారు. जिसमें परमेश्वर का पुत्र यीशु मसीह ने बड़े बड़े काम किया था। అందువలన యేసుక్రీస్తు దేవకుమారుడు ఈ భూలోకంలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయగలిగారు. इसीलिए बाइबल में लिखा हुआ कि यीशु मसीह भी मरने के बाद में तीसरा दिन जी उठा है। ఆ బైబిల్లో చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మూడవ దినాన ఆయన మరలా సజీవుడై తిరిగి లేచారు. आमीन, हालेलुया, हालेलुया, हालेलुया। हम इस बात को सोचे कि मुझे कौन सा वरदान दिया है। ఈ రోజు మనం ఆలోచించాల్సింది దేవుడు మనకి ఏ విధమైనటువంటి కృపావరాన్ని मेरे తలాంతునిచ్చాడు. जीवन में कौन सा काम दिया है उसको चेक करे। ఈ రోజు దేవుడు మనకి ఎటువంటి ఆ కృపావరాలు ఇచ్చాడో మనల్ని మనం పరీక్షించుకోవాలి. आमीन, हालेलुया। अगर इसको चेक करेंगे, అయితే మనం వాటిని పరీక్షించుకున్నప్పుడు आज से हम अंगीकार करना है, అయితే ఈ రోజు మనం దాన్ని అంగీకరించాలి. मुझे ये काम दिया है खुदावंत, ఈ రోజు దేవుడు నాకు ఈ పని అప్పగించాడంటే मैं विश्वास योग्य के साथ करूं, ఇది నమ్మకంగా నేను దేవుని కొరకు చేయాలి. अभिमान के साथ नहीं, ఆ ప్రజల్ని మెప్పించడానికి కాదు, पर नम्रता के साथ। ప్రభు కొరకు నమ్మకం కలిగి यीशु मसीह नम्रता के साथ इस संसार में आकर नम्र बना, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దీనుడై ఈ లోకంలో సేవ చేయడానికి और వచ్చాడు. उसको जो काम सौंपा था उस काम को पूरा किया। ఆయన ఏ పనిని మన కొరకు వదిలిపెట్టారో అదే పనిని మనం ఆయన నామం మహిమార్థమై పూర్తి చేయవలసిన వారముగా परमेश्वर ने ఉన్నాం. जगत से ऐसा प्रेम किया कि अपना एकलौता पुत्र दे दिया मेरे और आपके लिए, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుని నీ కొరకు నా కొరకు और उस पर అప్పగించాడు. जितने लोग विश्वास करते हैं उसका उद्धार है। ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందాలని, पापों की क्षमा है, పాపులకు క్షమాపణ ఆయన అనుగ్రహిస్తున్నారు. जो मन फिराए उसी का उद्धार होगा, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని రక్షిస్తాడు. और जो मन न फिराएगा वो दोषी ठहराया जाएगा। ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో వారు అగ్నిగుండంలో త్రోసివేయబడతారు. परमेश्वर का वचन हमें सिखाता है దేవుని వాక్యం ఎలా చెప్పబడుతుంది, हमारे अंदर में कौन सा काम दिया है। మన జీవితాల్లో ఎటువంటి పనిని దేవుడు అప్పగించాడో अगर वो काम हम विश्वास के साथ करेंगे ఆ పనిని మనము దేవుని కొరకు నమ్మకంగా చేయాలి. तो स्वर्ग की आशीष से कभी भी हम नकामा नहीं होंगे। ఆ పరలోకములో ఆ ఆశీర్వాదాన్ని మనం ఎన్నటికీ ఆ ప్రతిఫలాన్ని మనం పోగొట్టుకోలేము. आमीन, हालेलुया। मैंने भी मेरे जीवन में सोचा कि मैं भी नौकरी कर रहा था, पैसा मिल रहा, सब कुछ था। నా జీవితంలో నేను కూడా అనుకున్నాను, నేను మరి మార్బుల్ గ్రానైట్ మార్బుల్ గ్రానైట్ క్వారీలో మాస్టర్ గారు మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవాడు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పనిచేసిన మార్బుల్ క్వారీస్, ఆ తెల్లటి పాలరాయి ఎట్లా కట్ చేస్తారు, వాటిని ఎట్లా సుమారు 100, 120, 150 అడుగులు లోతుల్లో నుండి ఆ క్రేన్లతో ఆ లిఫ్ట్లతో వాటిని ఎలా పైకి తీసుకొస్తారు, ఆ క్వారీలన్నిటిని మాకు చూపించారు. ఆయన పనిచేసిన అలాంటి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని ఆయన చేస్తూ ఉండేవాడు ఆ స్థలంలో. मुझे भी प्रभु ने बुलाया है। అయితే ప్రభు ఆయన్ని తన సేవ కోసం పిలిచారు. मैं बड़ा खतरनाक जगह से निकल के आ रहा हूँ। నేను చాలా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన వ్యక్తిగా నేను జీవిస్తూ ఉండేవాడిని. मैं काड़ा खेला हूँ, कराटा खेला हूँ, बॉक्सिंग खेला हूँ,
కరాటే, బాక్సింగు ఇట్లాంటి ప్రాణాంతకమైనటువంటి చేతులతో మనుషుల్ని కొట్టి చంపే ఎన్నో విద్యలు నేను నేర్చుకున్నాను. अखाड़ा खेलने का मतलब है हाँ। कुश्ती, अच्छी कुश्ती लड़ना। అఖాడా అనేటటువంటి ఆట అంటే కుస్తీ పట్టడం అనేది కూడా నేర్చుకున్నాను. बॉक्सिंग का मतलब है युद्ध करना सीखना। బాక్సింగ్ అంటే యుద్ధం చేయడం. और इसका मकसद ये था कि जो मसीह यीशु के पास जा रहे लोग उनका पर विरोध करना, ये हमें सिखाया था ఇప్పుడు पहले। ఇవన్నీ నేను ఎందుకు నేర్చుకున్నానంటే ఎవడెవడు యేసుప్రభుని నమ్ముకున్నాడో గుడికి వెళ్తున్నాడో వాళ్ళని కొట్టి చంపడానికి. जिला लेवल पे मैं था, ఆ ప్రాంతం అంతటికి నేను చాలా అధిపతిగా ఉండేవాడిని. पर प्रभु ने मुझे वहां से खींच कर निकाला। ప్రభువు నన్ను ఆ స్థలంలోని లాగి తన సేవ కోసం తీసుకొచ్చాడు. ఆయన मुझे నన్ను. काम दिया परमेश्वर ने, ఆయన నాకు ఒక పరిచర్యను అప్పగించాడు. ఆయన उस काम को मैंने पहचान लिया। అది నేను గ్రహించాను, నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడని. यहाँ का सब व्यर्थ है, ఇదే ఈ లోకమంతా వ్యర్థమని నేను గ్రహించాను. स्वर्ग का प्रतिफल है वो मेरे लिए काम देगा। పరలోకము నుండి నాకు ప్రతిఫలం కలుగుతుందని నేను నమ్మాను. इसलिए मैं प्रभु की सेवा में आ गया हूँ। అందుకే నేను దేవుని సేవలోకి వచ్చాను. आमेन, हालेलुया, हालेलुया, हालेलुया। मैं इस बात के लिए प्रभु का धन्यवाद करता हूँ। దీన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. నేను आज की तारीख में बहुत जगह पे प्रभु ऐसा काम कर रहा है। ఈ విధంగా దేవుడు అనేక స్థలాల్లో తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. फिर मेरे को प्रभु ने उठाया, धीरे से बोला। ఆ ప్రభు నన్ను పిలుచుకొని ఆయన నాతో ఈ విధంగా చెప్పారు. मैंने प्रभु को परख किया प्रभु से। నేను దేవుడితో యుద్ధం చేశాను, వాదించాను. जब प्रभु में मेरा जीवन सौंपा तो मैं प्रभु को परखा। నా జీవితం ఒకవేళ నేను నిన్ను ఆరాధిస్తే నా జీవితం ఏ విధంగా ఉండబోతుంది, నేను ఎలా బ్రతకగలను, ఎలా జీవించగలను, నా కుటుంబాన్ని ఎలా పెంచగలను అని దేవుని అడిగా. मेरा जब कुछ 2 बच्चे, मेरे तो पीछे वाला बच्चे को सांप ने काट लिया था, वो डेथ हो गया था 2 నా बजे। చిన్న కుమారుడిని ఒక రోజున పాము కరిచింది, వాడు వెంటనే కరవగానే వాడు చనిపోయాడు. मेरी पत्नी रो रही है कि क्या करे, अब क्या करे। నా భార్య ఏడుస్తూ ఉంది, తన కుమారుని ఒళ్ళో పెట్టుకొని అయ్యో అని కేకలు వేస్తూ ఏడుస్తుంది. मैं बाइबल में पढ़ रहा था उस समय में, प्रभु ने मुझे बताया था, उस बाइबल को वचन को पढ़ते ही रहता था मैं। నేను ఆ సమయంలో బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్న దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. उसमें लिखा हुआ था कि लाजरस नाम का एक व्यक्ति था, 4 दिनों से मरा हुआ जिंदा అందులో किया। రాయబడి ఉంది, లాజర్ అనే వ్యక్తి చనిపోయాడు, కానీ 4వ దినమున యేసు ప్రభు పేరు పెట్టి లాజర్ను పిలిచినప్పుడు అతను బ్రతికి బయటకు వచ్చాడని నేను तो చదివాను. मेरी पत्नी को मैंने बोला कि तू विश्वास कर, थोड़ा तेल ले आ, पानी ले आ और नमक ले आ, फिर हम इसके लिए प्रार्थना करेंगे। हमारे पास था तब, हमारा था, अभी हमारा नहीं है, फिर भी हम कोशिश करेंगे। అయితే నేను వెంటనే నా భార్యతో చెప్పాను, దేవుని యందు విశ్వాసం ఉంచుదాము, కొంచెం నీళ్లు తీసుకురా, తైలం తీసుకురా, నూనె తీసుకురా, కొంచెం ఉప్పు తీసుకునిరా, వాటికి రాసి ప్రార్థన చేద్దాం, మనం ఏమి చేయలేము, ఏమన్నా చేస్తే దేవుడే చేయాలని నా భార్య చెప్పాను. हालेलुया। और 2 बजे से डेथ हो गया था बच्चा, మధ్యాహ్నం 2 గంటలకు నా కుమారుడు చనిపోయాడు. और 8 बजे वापस जिंदा हुआ हमारी प्रार्थना రాత్రి के दौरान। 8 గంటలకు మా కన్నీటి ప్రార్థన విని దేవుడు మా కుమారుని బ్రతికించాడు. तब से मैं सेवा करना चालू कर दिया ఆ है। రోజు నుండి నేను ఒక తీర్మానం చేసుకున్నాను, యేసయ్య సేవ तब से मैं చేయాలి. सेवा करने लगा। అయితే ఆ రోజు నుండి సేవ చేస్తూనే ఉన్నాను. मुझे मालूम पड़ा నాకు అర్థమైంది యేసయ్య मुझे కృప. काम क्या सौंपा है परमेश्वर ప్రభు ने, నాకు ఎలాంటి కృపా వరం ఇచ్చాడో, ఎందుకు मेरे ఆయన जीवन में क्या ఎంచుకున్నాడో, दिया है, అయ్యా దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడో, ఏ उसका పరిచయం लेखा ఇచ్చాడో, भी लेगा। నేను ఎల్లప్పుడూ దాన్ని బట్టి స్తుతిస్తాను. అది ఎవరు నా నుండి తీసేయలేరు. फिर मेरे जीवन को प्रभु के हाथों में समर्पण నా कर दिया। జీవితాన్ని నా దేవునికి నేను సమర్పించుకున్నాను. तूने मुझे जो काम दिया उस काम को मैं पूरा करूं। నా దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో ఆ పని నేను పూర్తి చేస్తాను. आप क्या सोचते हैं आपके जीवन में, మీ జీవితం గురించి మీరేం ఆలోచిస్తున్నారు? आपको क्या काम दिया है परमेश्वर ने? దేవుడు మీకు ఏ పనిని, ఏ బాధ్యతను అప్పగించాడు? अपनी जगह पर खड़े हो जाए, थोड़ी देर के लिए దయచేసి ఒక్క నిమిషం మీరు లేచి నిలబడాలని నేను కోరుతున్నాను. प्रार्थना करेंगे। ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. पवित्र आत्मा आपसे बात करे, ప్రభుతో మనం మాట్లాడదాం. మీరు अपनी आंखों को बंद करके अपने मन में प्रार्थना करे। కన్నులు మూసుకొని మీరు దేవునితో మాట్లాడండి. प्रभु मेरे अंदर में क्या काम दिया है तूने, ప్రభువా నువ్వు నాకే పని అప్పగించావని దేవుణ్ణి उस అడుగుదాం. काम को मैं समझूं, अभी मुझे बता। నాకు తెలియజేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. अगर ऐसा बोलोगे पवित्र आत्मा आपको बताएगा भी। మీరు ఇట్లా అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరచగలడు. आपके जीवन में वो काम बताएगा। మీ పని ఏంటో ఆయన మీకు తెలియపరచగలడు. आपको कौन सा काम दिया है, మీకు ఏ పని ప్రభు ద్వారా అప్పగింపబడి ఉన్నదో, दोरकास के बारे में भी आपको बताया। ఈ డోర్కా గురించి కూడా మీ మధ్యలో తెలియజెప్పబడింది కదా. उसको जो काम दिया था उसको काम वो बराबर कर रही थी। ప్రభు చేత ఎటువంటి పని డోర్కాకు
అప్పగింపబడిందో దోర్కా తన జీవితకాలం అంతయు ఆ పనిని నమ్మకంగా పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. हाँ, वो मर भी गई फिर भी जिंदा करने की सामत उसमें आई, वो जिंदी हुई. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె చేసిన పనులు ఆమె గురించి సాక్ష్యం ఇచ్చడం చేత మరణించిన ఆ వ్యక్తిని తిరిగి తిరిగి దేవుడు జీవింపజేసినట్టుగా. आमेन, హల్లెలూయా. हालेलुया. पवित्र आत्मा आपसे बात कर रहा अभी. పరిశుద్ధాత్మ దేవునితో మనందరం మాట్లాడతాం. తండ్రి మీరు నాకు అప్పగించిన आप పని उस ఏంటో बात को चेक నాయనా करिए. నాకు తెలియపరచండి ప్రభు. నాయనా అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం अपने दिल में चेक करिए. మీ యొక్క హృదయాంతరంగంలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. समर्पण మీ- हो जाइए. ఎటువంటి పని దేవుడు మీకు అప్పగించి ఉన్నారు, ఎటువంటి పనిని మీకు దేవుడు అప్పగించారో దాన్ని నమ్మకంగా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఓ ఆ పని విషయంలో వెనకడుగు వేయొద్దు, కానీ ఆ పని చేయడానికి నమ్మకస్తుల వల్ల ముందుకెళ్ళడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని అడగండి. वो एक ही आत्मा के द्वारा आपको वरदान दिया गया, काम दिया गया है. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క ఆత్మ ద్వారానే అనేక రకములైన పనులు అనేక రకములైన ఈ పనులు చేయడానికి కావాల్సిన కృపావరములు ఒక ఆత్మ ద్వారానే మనకు అనుగ్రహింపబడి ఉన్నవి. वो पवित्र आत्मा आपसे बात कर रहा है कि तुझे मैंने ये काम दिया है. పవిత్ర ఆత్మ మీతో మాట్లాడలాగునా మీకు ఏ పని అప్పగించి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడే, అమ్మా నేను నీకు ఈ పని అప్పగించిన, దీన్ని నమ్మకంగా చేయి. ఇక్కడ కూడి ఉన్న సహోదరులారా మీకు ఏం పని అప్పగించి ఉన్నారో ఆ పనిని దేవుని సన్నిధిలో నమ్మకంగా చేయడానికి ఇష్టపడండి. वो परिणाम निकल कर आ रहा है. पवित्र आत्मा आपसे बात कर रहा है. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. अभी समर्पण हो जाइए. మనల్ని మనం సమర్పించుకుందాం ఈ సమయంలో. प्रभु ने मुझे क्या काम दिया है. దేవుడు నాకు ఏ పని అయితే ఇచ్చి ఉన్నారో, अगर नहीं दिया ऐसा लग रहा है, ఇంతవరకు నాకు ఎటువంటి పని దేవుడు అప్పగించలేదు అనుకుంటున్నావేమో, मांगना चालू करे. ఇప్పుడు అడుగు, తండ్రి నేను నీ కొరకు ఏం పని చేయాలి అని. मांगना चालू करे. ఇప్పుడు అడగండి, మీ నోరు తెలిసి అడగండి. తండ్రి ఇంతవరకు నాకు ఏ పని ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నాకు చెప్పండి నాయన. మీ రాజ్యం నిమిత్తము, మీ పని నిమిత్తము నాయన ఈ భూమి మీద నాయన మీ రాజ్యం కట్టడానికి కావాల్సి నాయన నా ద్వారా ఎట్టి పని చేయించుకోవాలని మీకు ఆశ ఉందో నాకు తెలియజెప్పండి తండ్రి. నాతో మాట్లాడండి అని అడగండి. वो पवित्र आत्मा आपके पास आकर बात कर रहा है. పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. जितने लोग समर्पण होंगे, ఎంతమంది మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు ఆ పని కొరకు? जब थोमा को जो काम दिया था प्रभु ने, తోమా గారికి ఎప్పుడైతే దేవుడు పని అప్పగించి ఉన్నారో, राजा का पैसा पूरा लेकर गरीबों को बांट दिया. ఆ యొక్క రాజుగారు ఇచ్చిన డబ్బంతను తీసుకెళ్లి పేదవారికి పంచిన విధముగా उसका महल बनाने के लिए दिया था राजा ने. ఆ యొక్క రాజుగారు ఆయన కొరకు ఒక మంచి కోటను కట్టడానికి, మంచి గృహాన్ని కట్టడానికి ఆ డబ్బు ఇస్తే उस राजा को मालूम नहीं था कहाँ महल बनाया, वो मालूम नहीं था, पर उसके भाई ने उसको प्रकट कर दिया. అతనికి కావాల్సిన సుందరమైన ఇల్లు ఎక్కడ కట్టబడుతుందో కూడా అతనికి తెలియదు ఆ విషయము. आपको मालूम नहीं है, पर पवित्र आत्मा आपसे बात करे. మనకు కూడా ఈ దినమున మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటిది సిద్ధపరచబోతున్నా మనకు కూడా తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో అడగండి, తండ్రి మీరు నాకు ఎటువంటి పనిని అప్పగిస్తున్నారో దాంట్లో నేను నమ్మకంగా ఉన్నట్లయితే ఒక దినమున పరలోకంలో నా కొరకు కూడా ఒక మంచి నాయన కోటను, ఒక మంచి ఇంటిని నా కొరకు మీరు సిద్ధపరుస్తున్నారని అడగండి. प्रार्थना करे. అందరం నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. आपसे बात कर रहा है. అందరం ప్రార్థన చేసి पवित्र आत्मा आपसे बात कर रहा है. అందరం నోరు తెరిచి ప్రార్థన చేయండి.